శబరిమలై. ఓకే, ఫస్ట్ నుంచి వద్దామా. ఈసారి ట్రిప్ అయ్యప్ప స్వాములతో అనమాట. నైట్ లోపు మంత్రాలయం వచ్చేసినాం. అంటే డైరెక్ట్ అక్కడ ఎనీవేర్ డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ మంత్రాలయం వచ్చేసినాం. కాదు వీడియో తీయడం మర్చిపోయినా. అట్లా నైట్ మొత్తం డ్రైవర్ అన్నతో ముచ్చటేసుకుంటే పొద్దుగాల వి రీచ్డ్ బెంగళూరు. ఈ లొకేషన్ చూసి బెంగళూరులో ఎంత మంచి లొకేషన్ ఏడుంది అనుకోవచ్చు. ఇది బెంగళూరు అవుట్స్కట్స్, బెంగళూరు టు శ్రీరంగపట్నం పోయే రూట్. సో బేసిక్ గైడ్ ఎందుకు ఆపినామంటే ఫ్రెష్ అప్ గానికి. తర్వాత మీకు తెలిసిందే, పూజ కంప్లీట్ చేసుకొని శ్రీరంగపట్నం అయితే స్టార్ట్ అయిపోయినాం. మా సెకండ్ స్టాప్ వచ్చేసి 76 కిలోమీటర్ తర్వాత ఉన్న మధ్యరంగం. బన్నీ స్వామి వీడియో తీస్తున్నా నువ్వు. అట్లా ఆడుకుంటా పాడుకుంటా ఘాట్ సెక్షన్ లాగా అయితే ఎంట్రీ అయినాం. ఈ సగం ఘాట్ రోడ్ అంతా ఇట్లే ఉంది. ఈ ఘాట్ లోనే తమిళనాడు బార్డర్ రోడ్ వస్తుంది. ఆ బార్డర్ వచ్చే లోపు రాళ్ళు లెక్క గట్టి ఉన్న మా సీట్లు గులాబ్ జామున్ లెక్క మెత్తగా అయినాయి. అండ్ ఇదే కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్. ఆ ఘాట్ రోడ్ వల్ల మా స్వాములు చూడొచ్చు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కదలకుండా వండుకుర్రు. అండ్ ఈ బార్డర్ నుంచి రోడ్స్ మంచిగా ఉంటాయని చెప్పారు. అవును, రోడ్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా మేము తమిళనాడు సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ శ్రీరంగం కూడా రీచ్ అయిపోయినాం. శ్రీరంగపట్నం, మధ్యరంగం, శ్రీరంగం ఈ 3 టెంపుల్స్ డిఫరెంట్ స్టేట్ లో ఉన్న ఒకటే రోజులో రెస్ట్ లేకుండా ఎందుకు కవర్ చేసామంటే నమ్మకం. ఈ 3 టెంపుల్స్ లో ఉన్న లార్డ్ విష్ణుని దర్శనం చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందని ఒక నమ్మకం. అండ్ ఫైనల్లీ ఆకలి అవుతుంది. 2 పరోటాలు తిని మదురైకి స్టార్ట్ అయిపోయాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదురై. మార్నింగ్ 4:30కి క్యూలో నించొని 7:30 వరకు దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మధుర మీనాక్షమ్మకి బీరోల్స్ లేకపోతే ఎలా. లెట్స్ గో. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కేరళలో ఉన్న అజమేలి స్టాచ్యూ అని స్వాములు అన్నారు. నేనేమో ఆకలి అవుతుందని స్వాములతో అన్నా. నా డైలాగ్ వినగానే డ్రైవర్ అన్న 100 స్పీడ్ లో ఉన్న బండిని సడన్ బ్రేక్ కొట్టిండు. బ్రేక్ కొట్టి ఉదర్ స్పాట్ అచాయో దేకో అన్నాడు. ఇంకా లేట్ ఎందుకని మా స్వాములు వాళ్ళ కుకింగ్ స్కిల్స్ ని బయటికి తీసారు. స్కిల్స్ ఉన్న సామాన్లు ఉండాలి, సో సామాన్లు కూడా బయటికి తీసారు. నేను వండుకున్నప్పుడు తీసుకున్న కూరగాయలు, నేను నిద్రలకి లేవగానే అయిపోయిన నీళ్లు. ఇట్స్ వాటర్. అంటే నేను వాటర్ దేనికి పోతున్నాను మీకు చెప్తున్నా అనమాట. మాస్టర్ చెఫ్ లేక అన్నం వండుతున్న స్వాములు, పని బాటిల్ లేక ఫ్లిప్ ద బాటిల్ గేమ్ ఆడుతున్నా మేము. ఫుడ్ రెడీ అయిందంటే ఫుడ్ కాడికి ఫ్లిప్ అయినా మేము. ఇంకా తిన్నది అరిగేదాకా ఒక మంచి నాప్ వేసి లేచే లోపు కేరళలో ఉన్నామన్నారు. బై ద వే వెల్కమ్ టు కేరళ. మనం స్వాములతో ఉన్నాం కాబట్టి ఈవినింగ్ కూడా స్నానం చేయాలి. పూజ కంప్లీట్ చేసుకుని వ్యాన్ లో ఎక్కేసినాం. అట్లా కొంచెం సేపు సింగర్లకి ఫీల్ అయ్యి పాటలు పాడుకుంటా తిన్నీగా అని చెప్పి సైడ్ కి ఆగినాం. అండ్ నువ్వు కేరళలో ఏ టిఫిన్ తీసుకున్నా వాడా ఇస్ ఏ కాంప్లిమెంటరీ ఐటమ్. ఈ ప్లేస్ చూసి చెప్పొచ్చు మేము ఏడున్నాము. అయ్యప్ప భక్తులు అయ్యప్పని చూడడానికి ఎదురు చూస్తున్న శబరిమలై కొండ. ప్రజెంట్ మనం అయితే పంబాలో ఉన్నాం. సో మనం పంబాలో స్నానం చేసుకుని కొండెక్కాలన్నమాట. అండ్ అయ్యప్ప స్వాముల ఇరుముడులు ఇప్పుడు ఇప్పుతారు. బికాస్ అందులో టెంకాయలు ఉంటాయి కదా, అందులో నుంచి 2 టెంకాయలు అయ్యప్ప స్వాములకు ఇస్తారు. సో అవి కన్నెముల గణపతి కాడ ఒకటి కొట్టాలి, ఇంకొక టెంకాయ చెప్తా ఎడగొట్టాలి. ఫస్ట్ మనం కొండెక్కడం స్టార్ట్ చేద్దాం. ఆ ఇంకొక టెంకాయ ఇక్కడనే కొట్టాలన్నమాట.
ఇప్పుడు ప్రసాదం టైం. ఆ లైన్ లో నిలబడి ప్రసాదం కొనడం ఒక టాస్క్ అయితే దాన్ని కొండ కిందికి మోసుకోవడం ఇంకా పెద్ద టాస్క్. ఒక 20-30 బాక్సెస్ తీసుకునే వారికి బ్యాగ్ చాలా వెయిట్ అయిపోతుంది. ప్రసాదాలు తీసుకొని కిందికి మోసేవానికే తెలుస్తుంది ఆ బాధ. తెచ్చిన 20-30 బాక్సెస్ మళ్ళీ ఎవరికి సరిపో. ఇంకా రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఫోన్ లో ఏమే ప్రసాదం ఇవ్వవా? ఆ వెయిట్ కి నా బ్యాగ్ కూడా చినిపోయింది. ఇప్పుడు 5 కిలోమీటర్స్ ఇట్లే పట్టుకొని నడవాలి కిందికి. ఒక సైడ్ చినిపోయింది అని ఆనంద పడిలోపు దరిద్రం వచ్చి డాష్ ఇచ్చేసింది. ఇంకొక సైడ్ కూడా చినిపోయిన దగ్గరికి వచ్చింది ఆ బ్యాగ్. ఈ ప్రసాదం గురించి కొండ గురించి ఎంత చెప్పినా అర్థం కాని కాన్సెప్ట్. ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. ఒక్కసారి కాలిట తడబడిందా ఇంకా నువ్వు కొండ దిగే అవసరం లేదు. డైరెక్ట్ రోల్ కొట్టుకుంటా పంబలకోతావు. అంత కష్టపడి దిగినాక కోకోనట్ వాటర్ ఇస్ మ్యాండేటరీ. ప్రతి దగ్గర కొండలు ఎక్కనికి ఇబ్బంది అయితే ఈ కొండ దిగనికే ఇబ్బంది అవుతుంది. ఇంకా కిందికి దిగినాక ఇంకొకసారి పంబల కాలు పెట్టి నిలబడ్డ చల్ల వాటర్ కాళ్ళకు తాగుతున్నాయి. అరే ఇంకొకటి మర్చిపోయినా, ఫుడ్ 2 పరాటాలు కడుపులో వేసేసిన. ఫుడ్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పని ఏంటిది? స్లీప్. అది కూడా వేసేసిన. కళ్ళు తెరవగానే వ్యాన్ల నుంచి డైరెక్ట్ ఈ గోపురమే కనబడ్డది. ఇదేం గుడి అని నా కళ్ళతో ఒకసారి జూమ్ చేసి చూసిన. ఓకే, వెల్కమ్ టు అరుణాచలం. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకుని ఒక టీ స్టాల్ దగ్గర అయితే అయినా ఆలోచిస్తున్నాం చాయ్ తాగుదామా లేక కాఫీ. సారీ, చాయ్ కాఫీ కాదు, గిరి ప్రదక్షిణ ఎట్లా చేద్దామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మా త్వర కొంచెమే టైం ఉంది. అండ్ ఫైనల్లీ ఆటో కూడా మాట్లాడుకున్నాం. సో ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణలో మనకి అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, వరుణలింగం, సూర్యలింగం, నైరుతి లింగం, కుబేర లింగం, ఈశాన లింగం, ఇంద్రలింగం, ఇవన్నీ లింగాలను మనం గిరి ప్రదక్షిణలో దర్శనం చేసుకుంటాం. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎవర్ గ్రీన్ ప్లేస్ తిరుపతి. ఈ ట్రిప్ లో నాకున్న ఒక పని ఏంటిదంటే డ్రైవర్ అన్నతో ముచ్చటేయడం. ఎక్కడున్నా సరే మన కల్చర్ ని మర్చిపోం. అదే మన క్రికెట్ కల్చర్. ఐపీఎల్ ఆప్షన్ నడుస్తుంది చూస్తున్నాం. అప్పుడే పక్కకి ఒక సౌండ్ వచ్చింది. భయా ఆంధ్రప్రదేశ్ ఆగయా, తాటి బెల్లం టీ అచ్చారైతే పీంగే అని మా డ్రైవర్ అన్న అన్నాడు. చాయ్ కదా హమ్ కైకున్ అయిపోతే ఆల్వేస్ పీతే. హాట్ చాయ్ కడుపులో పడంగానే కూల్ వెదర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మేము తిరుపతి కూడా వచ్చేసినాం. అండ్ మా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి టైం. టికెట్ తీసుకున్నాం కానీ అది రేపటి డేట్ కుంది. సో ఇంకా ఫ్రీ లైన్ లో పోదామని డిసైడ్ అయినాం. ఇంకా వెహికల్ చెకింగ్ ఇంకా మా చెకింగ్ కంప్లీట్ చేసుకుని కొండ ఎక్కడం స్టార్ట్ చేసినాం. అండ్ తిరుమల కొండ మీద అయితే చాలా ఫాగ్ ఉంది. అప్పుడు సైడ్ నుంచి ఇంకొక సౌండ్ వచ్చింది. ఓ స్వామి దెబ్బ స్నానం చేసుకో దర్శనం కోవాలి అని అన్నారు. అప్పుడు నా లోపల ఒకటే ఫీలింగ్, ఇంకేం చూస్తున్నావు స్నానం చేసుకొని నడువిగా. ఇంకెంత చలి పెట్టిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుండొచ్చు. అండ్ ఆ చలిలో నుంచి బయటికి వస్తుంటే డైరెక్ట్ వరాహస్వామి కనబడ్డాడు మా కళ్ళకి. అండ్ తర్వాత ఏంటిది, దర్శనంకి వెళ్ళిపోయినాం. మేము దర్శనం చేసుకునే లోపు నువ్వు తిరుపతిని చూసేసి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంటికి అనమాట. కానీ బాస్ కలవకుండా ఇంటికి పోతామా? సో మేము బీచ్ పల్లిలో ఆగినాం అనమాట. మన హనుమాన్ జీని దర్శనం చేసుకోనికి. మన బాస్ కి ఎట్లాంటి బీజం అవసరం లేదు. బాస్ పేరే ఒక వైబు. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అండ్ ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్. వెయిట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.